హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. చాలా కాలంగా గత కొన్ని రోజులుగా పొద్దున్న లేస్తే రాత్రి వరకు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గవర్నమెంట్‌కి సంబంధించి అటు సెక్రటేరియట్‌లో జరిగిన ఇష్యూసు, ఇటు మంత్రులపై వచ్చే అలిగేషన్స్, ఇటు మంత్రులు చేస్తున్న అనేక ఇష్యూస్‌కి సంబంధించే వార్తలు పుంకాలుగా మనం వింటూ ఉంటాం. అయితే రోజు రోజుకి సిట్యుయేషన్ బెటర్‌గా మారే అవకాశం ఉంటుందిలే, సరిదిద్దుకుంటారులే, లేదంటే వాళ్ళు ప్రజల పక్షాన ఇంకా కొంచెం గట్టిగా ఫైట్ చేస్తారు, ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండే మంచి కార్యక్రమాలు చేస్తారులే అని మనం అనుకుంటూ రోజులు గడుపుతూ ఉంటాం. కానీ కొన్ని విషయాలు దృష్టికొచ్చినప్పుడు అవి మనం తీసేయలేం. ఎందుకు అనంటే వీళ్ళలో మార్పు రాదేమో, వీళ్ళు మారరేమో, ఒక్కసారి అధికారం రాగానే ఇలా బిహేవ్ చేయడం ఏంటి అనే క్వెషన్స్ మనకే రైజ్ అవుతూ ఉంటాయి. సో ఎంతోమంది ఎన్నో రకాల వార్తలేస్తూ ఉన్నా దానికి ఎప్పటికప్పుడు కొన్ని క్లారిటీస్ అటు ప్రజలకొస్తూ ఉంటాయి, ఇటు మీడియాలో ఉన్న ప్రతినిధులకు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఒక ఆత్మలా ఉండే ఒక సలహాదారుడి పిఏకి సంబంధించి కొన్ని ఇష్యూస్ మన దృష్టికొచ్చాయి. చాలా కాలంగా అంటే దాదాపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి ముందు నుంచే వస్తూ ఉన్న చూసి చూడనట్లు కొంతమంది ముందుకు వెళ్తూ ఉంటారు. కామన్‌గా అధికారంలో ఉన్నారు గదా! అధికారం రాగానే కొంచెం కొమ్ములు పైకి వస్తాయి గదా! అట్లా వాళ్ళకి గూడా వచ్చాయిలే, సరిదిద్దుకుంటారులే అని జెప్పి అనుకుంటూ ఉంటాం. బట్ ఈ ఇష్యూస్ ఇంకా ఎక్కువయ్యి ఏ స్థాయిలో అంటే కొన్ని పేషీస్‌లో పనిచేస్తూ ఉన్న సెక్రటేరియట్‌లో గావచ్చు, జీహెచ్ఎంసీలో గావచ్చు, ప్రభుత్వ అదనపు విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్ని కొంత ఇబ్బంది పెట్టే సిట్యుయేషన్ వరకు వెళ్ళింది. అంటే ఎలాంటి డైలాగ్ అంటే ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ సదరు ప్రభుత్వ సలహాదారుడికి సంబంధించిన పిఏ ఏ స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నారంటే, నేను చెప్పిన పని మీరు చేయకపోతే రేపొద్దున మీ సీట్‌లో వేరే వాళ్ళుంటారు. అంటే రాత్రికి రాత్రే మీరు ట్రాన్స్‌ఫర్ అయినా అవ్వచ్చు, పెండింగ్ అయినా పెట్టి మిమ్మల్ని పంపియొచ్చు. ఆ స్థాయిలో ధమ్కీలిస్తూ ఉన్న సిట్యుయేషన్. ఆ ధైర్యం ఎక్కడిది? ఆ మాటల వెనుక ఉన్నదెవరు? సీరియస్‌లీ షాకింగ్ అనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ ఈ ఫంక్షన్ హాల్స్ ఉంటాయి గదా! ఆ ఫంక్షన్ హాల్ అసోసియేషన్స్ ఫ్రీగా పార్టీ మీటింగ్స్‌కి మీ స్పేస్‌లు ఇవ్వాలి. పెళ్ళిళ్ళు, ఆల్రెడీ బర్త్‌డేలు, లేదంటే 21st డేస్ ఆల్రెడీ బుక్ చేసుకొని ఫంక్షన్ హాల్స్ బుక్ అయిపోయాయని చెప్పినా కూడా బెదిరించి ఖచ్చితంగా అవన్నీ మీరు క్యాన్సిల్ చేసి రిటర్న్ అమౌంట్ ఇచ్చేసేయండి, వేరే దగ్గర పెట్టుకోమనండి. బట్ ఈ ఉప ఎన్నికకు సంబంధించి అయిపోయేంత వరకు ఇక్కడ ఎలాంటి ఫంక్షన్స్ చేసుకోవడానికి లేదు, అవన్నీ పార్టీకే కేటాయించాలి ఫంక్షన్ హాల్స్‌లో యాక్టివిటీస్ అని జెప్పి ధమ్కి ఇవ్వడం ఒకటి దృష్టికొస్తే, టీచర్‌కి సంబంధించి సంఘాలుంటాయి గదా! అనేక టీచర్స్ సంఘాలు, అలాగే యూత్ వింగ్స్ చాలామంది జూబ్లీ హిల్స్‌లో ఉంటున్న స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్‌లో పనిచేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ సెక్టార్‌లో ఉన్నవాళ్ళు, ప్రైవేట్ కాలేజెస్‌కి సంబంధించి ఎస్పెషల్లీ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉంటున్న వాళ్ళందరినీ బెదిరించి ఖచ్చితంగా మా కోసం పని చేయాలి, ఈ నియోజకవర్గంలో మీ ఇన్‌స్టిట్యూట్స్, మీ స్కూల్స్ సాఫీగా జరగాలి, ముందుకెళ్ళాలంటే మా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి అని చెప్పి ఒక రకంగా ధమ్కీలివ్వటం, వాళ్ళ స్పేసెస్‌ని ఆక్యుపై చేయటము, కంప్లీట్‌గా 25 డేస్ ఆయన ఆధీనంలో పెట్టుకున్నట్టు మనకు తెలిసింది. అప్పుడు గూడా మనం ఎందుకులే ఎన్నిక టైం కాబట్టి వాళ్ళకి అవసరం వచ్చిందేమో, బట్ అలా చెప్పకుండా కొంత స్మూతర్ వేలో చెప్పుంటే బాగుండేదని అనుకున్నాం. బట్ ఇప్పుడు ఏ స్థాయి దగ్గరకొచ్చిందనంటే మహిళా ఉద్యోగులు ఇష్టం ఉన్నట్టు బ్యూరోక్రాట్స్‌ని అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అని జెప్పి ఒక రకంగా చెప్పాలనంటే భయమేసే పరిస్థితి. చూస్తూ ఉన్న వాళ్ళందరూ ఈ స్థాయిలో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారా? అసలు వాళ్ళకి ప్రొటెక్షన్ ఏది? ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడిన వార్త ఎప్పుడు గూడా మనం చూసుండం. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో దాదాపు కొన్ని రోజుల నుంచి ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవే రకమైన ఆరోపణలు ఎక్కువగా ఆ పార్టీ నాయకులు, అనుచరులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, టీడీపీ నుంచి కూడా అలైన్ అవుతూ వస్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు. మహబూబాకి సంబంధించిన సీనియర్ లీడర్, ప్రభుత్వ సలహాదారుడు, ఆయన పిఏ. నాకు పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు. కాకపోతే ఈ సదరు పిఏ ప్రభుత్వ సలహాదారుడికి మించి అక్కడ కార్యక్రమాలన్నీ చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మోరోవర్ ఖమ్మంకి సంబంధించి కమ్మ నేతలు ఏం చెప్తే అది, కమ్మ నేతలకి ఏదంటే అది. బట్ మిగతా వాళ్ళంతా కూడా అసలు కార్యకర్తలు కాదు, నాయకులు అసలే కాదు ఆయన దృష్టిలో. ఓన్లీ
టీడీపీకి సంబంధించి ఆయన బీజాలు అక్కడున్నాయి. ఆ టీడీపీ నేతలు ఎవరైనా, ఆ పార్టీ కార్యకర్తల్లో టీడీపీ వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా పెద్దపీట వేసుకోవాల్సింది ఈయన ద్వారా. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి మాత్రం అలాంటి హెల్పింగ్ మాత్రం ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని తొక్కడమే పనిగా పెట్టుకున్నట్టు మనకు తెలుస్తోంది. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ప్యూర్ కాంగ్రెస్ వాదులు ఒకటైతే కాంగ్రెస్‌లో మధ్యలో వచ్చిన టీడీపీ గ్రూప్స్ ఇంకొన్ని. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టీడీపీ గ్రూప్‌ని యాక్టివ్ చేయాలి. స్ట్రెంథెన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో టీడీపీ వాళ్ళకి పైచేయి రావడానికి శతవిధాల ఈ సలహాదారుడు గారి పిఏ ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అఫ్‌కోర్స్ ఒక 15, 20 రోజుల క్రితం మహబూబాబాద్‌కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరొచ్చినా కూడా పెద్దగా ఈ పిఏ మాట్లాడట్లేదు. అతని బిహేవియర్ కొంచెం తేడా ఉంది. కొన్ని అలిగేషన్స్ వస్తున్నాయి. కొన్ని ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన కూడా తిట్టిన సందర్భం ఉన్నప్పటికీ కూడా ఆయన పట్టించుకున్న సిచ్యువేషన్ లేదు. యథాస్థితికి మళ్ళీ ఆయన బిహేవియర్ వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా మహిళా అంటే మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి హైదరాబాద్‌లో ఎంఏయుడికి సంబంధించిన డిపార్ట్మెంట్‌లో విమెన్ ఆఫీసర్స్‌తోని, విమెన్ ఎంప్లాయీస్‌తోని చాలా చీప్‌గా బిహేవ్ చేసినట్టు, ఇష్టం ఉన్నట్లు తిట్టడము, భయపెట్టడము, మీరు నేను చెప్పినట్టు చేయకపోతే మీరు ట్రాన్స్‌ఫర్ అవుతారు అని చెప్పి ధమ్కి ఇవ్వడం. ఇదెక్కడిది? అసలు అర్థం కావట్లే. అంటే ఆఫీసర్లు చదువుకొని ఎంతో కష్టపడి ఆ స్థాయికొచ్చి ర్యాంకులు కొట్టి జాబులు తెచ్చుకుంటే, రాత్రికి రాత్రే మీ పోస్టింగ్ ఊస్టింగ్ అవుతుంది. నేను చెప్పిన పని చేయకపోతే మీరు ట్రాన్స్‌ఫర్ అయిపోతారని బెదిరిస్తే ఇంక వాళ్ళకి సెక్యూరిటీ ఎక్కడిది? ప్రొటెక్షన్ ఎక్కడిది? వాళ్ళు ఎంత డీమోరలైజ్ అయిపోతారు. మోరోవర్ రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్‌కి సంబంధించి అలాట్‌మెంట్స్ చేసింది. ట్రాన్స్‌ఫర్స్ కూడా జరిగాయి. పూర్తిగా ఆ ప్రభుత్వ సలహాదారుడికి ముఖ్యమంత్రి గారు పని అప్పజెపితే, ఆ పదవిని అడ్డబెట్టుకొని ఆ సలహాదారుడు పీఏగా ఉన్న ఈ వ్యక్తి మొత్తం చక్రం తిప్పడం. ఎవరెవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి, ఎవరెవరిని ఏ ప్లేస్‌లో పెట్టాలి. ఆయనకి చేతులు తడిపితే ఒకరికి ఒక పోస్టింగు, ఆయన చేతులు తడపకపోతే ఇంకొకరికి ఇంకొక పోస్టింగ్. ఈ స్థాయిలో ఆయన పెత్తనం కొనసాగిస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్. అంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న వ్యక్తికి కదా పెత్తనం చెలాయించండి, లేదంటే మీరు ఈ రోల్‌లో ఉన్నందుకు ఈ పని సక్రమంగా నిర్వర్తించండి అని ముఖ్యమంత్రి గారు ఇచ్చుంటారు. ఎందుకనంటే ఆ పొజిషన్‌కున్న విలువ అలాంటిది ఖచ్చితంగా చెప్పుంటారు. అందులో తప్పులేదు. కానీ ఈ పీఏకి పెత్తనం ఇవ్వడం ఏంది? అదే ఒక సామెత కూడా ఉంది కదా! పేనుకు పెత్తనం ఇస్తే ఊరంతా అని. సేమ్ ఇతను కూడా అలాంటి బిహేవియరే చూపించటం. కంప్లీట్‌గా బ్యూరోక్రాట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉన్న లీడర్స్‌తోని మాట్లాడాలన్నా, లీడర్స్ యొక్క పీఏలు, పీఆర్ఓలతో మాట్లాడాలన్నా భయపడే పరిస్థితికొచ్చింది. ఇదెక్కడ హెడ్‌ఏక్‌రా బాబు అని చెప్పి వణికే పరిస్థితికొచ్చింది అని చెప్పి వాళ్ళు చాలా డీమోరలైజ్ అయిపోయున్నారు. ఇప్పుడు ఖమ్మంకి సంబంధించి టీడీపీ నాయకులు ఎవరైనా సరే కాంగ్రెస్‌లో ఔట్‌రైట్‌గా మా అండర్‌లోనే ఉండాలి. మేము చెప్పినట్టు నడవాలి అని చెప్పి హుకుం జారీ చేయటం. టీడీపీ లీడర్లయితే కాంగ్రెస్‌లో ఏదైనా చేసేయొచ్చు. అదే ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, మాకు ఈ పదవి కావాలి, మేము దీన్ని అనుకుంటున్నాం, మాకు ఈ పని చేసి పెట్టండి, మాకు కొంచెం ఈ ఫైల్‌లో క్లియర్ చేయండి, మాకు ఈ హెల్ప్ చేయండి అని అంటే, వాళ్ళు కోర్ కాంగ్రెస్ వాళ్ళైతే ఖచ్చితంగా పని జరగదు. అలా ఉంది పరిస్థితి పీఏ గారిది. సో, మరి సలహాదారుడు గారు ఏం నిర్ణయం తీసుకుంటారు? ఏం డెసిషన్ ఎందుకు అనంటే, ఇది ఇంకా ఈ స్థాయిలో మితిమీరడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా నేను చెప్తాను. క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. కొత్త మంత్రులు క్యాబినెట్‌లో కనిపించబోతూ ఉన్నారు. సో, ఆ సలహాదారుడికి ఇంకొంత పెద్దపీట వేసి ముఖ్యమంత్రి గారు హోంశాఖ అప్పజెప్పే అవకాశం ఉంది. ఒకవేళ హోంశాఖ ఇస్తే గనక ఆయన హోంమంత్రి అయిపోతారు కాబట్టి, ఇంక నాకు తిరుగులేదు, ఎదురు లేదు అని చెప్పి ఆయన పీఏ గారు చేస్తూ ఉన్న ఆగడాలివి. సో, అసలు హోంశాఖ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, అవ్వకముందే ఆ స్థాయిలో ఈయన చేస్తూ ఉన్న ఇష్యూసు ఇలా ఉన్నాయి.